హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను చెన్నై మసాలా ఫ్రై చేస్తున్నానమ్మా. రాత్రి నానబెట్టుకున్నాను 500 గ్రామ్స్ చెన్న. ఇదిగో, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది ఉడకపెడతానమ్మా. ఇదిగో కుక్కర్లో నీళ్లు పోసి ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఇదిగమ్మా 1 స్పూన్ వేస్తున్నాను ఉప్పు. తర్వాత చూసుకుందాం మనము. ఇదిగమ్మా ఈ శనగపప్పుల్లో నీళ్ళు కొద్దిగానే నీళ్ళు దానిపైన అదంతా లోపల ఉంటే కొంచెం నీళ్ళు పైకి వస్తే చాలు, నిండా నీళ్ళు పొయ్యొద్దు, ఓకేనా? ఉప్పు వేసి నేను ఉడకబెడుతున్నాను ఇప్పుడు ఇది, సరేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. కుక్కర్ మూత పెట్టి ఇప్పుడు వెలిగిస్తున్నానమ్మా స్టవ్. 3 విజిల్కి తీసేయండి అమ్మా, ఓకేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 1 ఉల్లిగడ్డ తీసుకున్నాను, 5 పచ్చిమిరపకాయ స్లిప్ చేసి పెట్టుకున్నాను, 1 నిమ్మకాయ, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఎండుమిరపకాయలు, గరం మసాలా, పావు భాజీ మసాలా, నూనె, ఉప్పు, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఓకేనా? ఇప్పుడు ఇది 3 విజిల్స్ అవ్వగానే మీకు చూపిస్తాను. డేక్ష పెట్టుకున్నానమ్మా, పోస్తున్నాను. 3 స్పూన్స్ పోసుకుందామమ్మా. జీలకర్ర వేసుకుందామమ్మ. 1 స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకుందాము, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పచ్చి వాసన పోయే వరకు ఇది కొంచెం లైట్ బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలమ్మా. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను మర్చిపోయాను, 1 స్పూన్ వేసుకుందామమ్మా జింజర్ గార్లిక్ పేస్ట్. 1 స్పూన్, 1/2 స్పూన్ కారం, ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదా, 1/2 స్పూన్. 1 స్పూన్ ధనియా వేసుకుందామమ్మా. ఇదిగో ఉప్పు చూసి వేసుకోండి అమ్మా ఉప్పు. ఇప్పుడు మిక్స్ చేసుకోండి బాగా. గరం మసాలా వేసుకుందాము. ఇదిగో 1/2 స్పూన్. చూడమ్మా బాగా ఉడికిపోయింది. ఇదిగో చూసారా? ఇందులో వేసుకుందాము. ఇప్పుడు నిమ్మకాయ వేసుకుందామమ్మా. పావు భాజీ మసాలా కూడా వేసుకోండి అమ్మా. 1/2 స్పూన్ పావు భాజీ మసాలా, ఎందుకంటే గరం మసాలా 1/2 స్పూన్, ఇది 1/2 స్పూన్, ఓకేనా? ఇప్పుడే చూసుకోండి ఉప్పు కారం పులుపు అంతా సరిగ్గా ఉందని. మీకు స్పైసీ కావాలంటే కొంచెం కారం వేసుకోండి, ఓకేనా? చూడమ్మా నాకు అంతా బాగుంది టేస్ట్ అంతా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో, ఓకేనా? ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్.